సిమెంట్ రోడ్డు. దీనినే మొదటి ఘాట్ రోడ్డు అంటారు. సునాయాసంగా ప్రయాణం చేసి శీఘ్రంగా తిరుమలను చేరుకోవడానికై స్వల్ప ఛార్జీలతో ఏర్పాటు చేయబడిన దేవస్థానం వారి బస్సులు. ఇదే మోకాళ్ల పర్వతం, తిరుమల యాత్రలో ఆఖరి పర్వతం. గోవిందనామస్మరణతో అలుపు సలుపు తెలియకుండా 7 కొండలు ఎక్కి తిరుమలను చేరుకుంటున్న యాత్రికి బస్సులలోనూ కారులలోనూ తిరుమలను చేరుకుంటున్న భక్తులు. అనేక లక్షల రూపాయలు వెచ్చించి యాత్రికుల సౌకర్యం కోసం దేవస్థానం వారిచే నిర్మించబడిన సువిశాలమైన ధర్మశాలలు. దినదిన ప్రవర్ధమానమవుతున్న యాత్రిక సమూహానికి వసతి సదుపాయాలు సమకూర్చడానికై దేవస్థానం వారు ఎన్నో నూతన నిర్మాణాలు కావిస్తున్నారు. ఈ ధర్మశాలల్లో పేద యాత్రికులకు ఉచితంగా వసతి లభిస్తుంది. దేవస్థానం వారి ప్రథమ విచారణ కార్యాలయం. సంపన్నులైన వారు అద్దె చెల్లించి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిన ఈ వసతి భవనాల్లో బస చేయవచ్చు. మైసూరు ప్రభుత్వం వారిచే నిర్మించబడిన అతిథి భవనం. యాత్రికుల సౌకర్యాలను గురించి చర్చిస్తున్న మైసూరు ప్రభుత్వ పెష్కర్. మనోహరమైన ఉద్యానవనం, మయూరాకారంలో మలతబడిన నికుంజాలు, ఫలాహారశాల, పటాల విక్రయశాల, దేవస్థానం కార్యనిర్వాహక సంఘం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము, గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, కపిలేశ్వర స్వామి వార్ల దేవాలయములు, పద్మావతి అమ్మవారి దేవాలయము, వీరి పరిపాలనా బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంచే తీర్మానింపబడిన చట్టబద్ధమైన ఒక బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వహిస్తున్నది. బోర్డు అధ్యక్షుడు శ్రీ రంగరాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ చంద్రమౌళి రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం నిధులతో నడపబడుతున్న వివిధ విద్యా సంస్థల, ధర్మ సంస్థల పరిపాలన అతి సమర్థవంతంగా నిర్వహించబడుతోంది. సర్వ పాప పరిహారిణి, సకల పుణ్యప్రదాయిని, పాప వినాశనతి. ఈ పవిత్ర తీర్థంలో స్నానమాడితే సమస్త పాపాలు సమసిపోయి పునీతులవుతారు. కొండపై నుంచి దుముకుతున్న జలధార క్రింద స్నానమాడి పవిత్రులవుతున్న యాత్రికులు. సాక్షాత్తు పరమశివుని జటాజుటు నుంచి ఉద్గమిస్తున్నట్టుగా ఎగసిపడుతున్న ఆకాశ గంగా ప్రవాహం. ఇక్కడ స్నానమాడితే 3 కోటి నదులలో స్నానమాడిన ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గోగర్భ జలపాతం. ఈ జలపాతం నుంచే తిరుమల క్షేత్రానికి మంచినీటి సరఫరా జరుగుతుంది. నీటిని పరిశుభ్రపరిచే యంత్రం. ఇది కళ్యాణ కట్ట. ఇక్కడే తలలీనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. మానవుని అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల్ని వర్జించడానికి నిదర్శనంగానే ఈ తలలీనాలు సమర్పిస్తారు. ఇదే స్వామి పుష్కరిణి. 3 కోటి తీర్థాలు ఇందులో కలుస్తుంది. దీనిలో ఒకసారి మునిగితే అనేక కోట్ల మాతృగర్భాలలో జనించిన
భవబంధాల నుంచి విముక్తి నుండి పరిశుద్ధాత్ములవుతారు. అదే వరాహస్వామి ఆలయం. శ్రీనివాసుడు కలియుగాంతం వరకు వెంకటాద్రి మీద ఉండడానికి వరాహస్వామి నుంచి స్థలం పొందాడని, దానికి ప్రతిఫలంగా ప్రథమ దర్శనాన్ని, ప్రథమ నైవేద్యాన్ని వరాహస్వామికి శ్రీనివాసుడు ఇచ్చినట్లుగా ఇతిహాసం ఉన్నది. అందుచేత భక్తులు ప్రప్రథమంగా వరాహస్వామి దర్శించే వెంకటేశ్వరుని దర్శించడం ఆచారం. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. ఇదే కలియుగ వైకుంఠం. ఆత్మశంకరితుడు, అత్తజ బాంధవుడు, ఆపదముక్కులవాడు అయిన శ్రీనివాసు నివాసం. ఆనంద నిలయ విమానం, స్వామివారిని కొలిచి తరించిన యాదవకాలి మండపం, ధ్వజస్తంభం, బలిపీఠం, సంపంగ ప్రదక్షిణంలో ఉన్న తిరుమలరాయ మండపం, నృసింహస్వామి, మాట పాపయుగంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద మమకారం తీరక కలియుగంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని సందర్శించి తరించింది. బంగారు బావి, సేనాధిపతి వరదరాజస్వామి, శ్రీ రామానుజులు, సాంప్రదాయపూర్వకంగా వేకువజామున స్వామివారికి మేలుకొలుపు చేయడానికై తాళములతో వస్తున్న పూజారులు యాదవులు. దీనిని మహాద్వారం అంటారు. బంగారు వాగి ముందు రంగవల్లి నలిపిస్తున్న సౌభాగ్యవతి, దేవస్థానం పాలకవర్గ ప్రతినిధుల సమక్షంలో బంగారు తలుపులు తెరచి లోపలికి ప్రవేశిస్తున్న అర్చక బృందం. उत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुडध्वजा उत्तिष्ठ कलाकान्ता त्रैलोक्यं मंगलं कुरु मानः समस्त्रिगणां मधुकैटभरे पक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री स्वामिने श्रीप्रियदानशीले श्रीवेङ्कटेश दैथे तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विधिशङ्करेन्द्रवनिताभिरक्षिते वृषशैलनाथये दयानिधे अत्यादिसप्तविधयस्तमुपास्य सन्ध्याम् आकाशसिन्धुकमलानि मनोहराणि आदाजपादसमर्चयितुम् प्रपन्नाः शेषाद्रिशेषविभो तव सुप्रभातम् पञ्चाननाभ्यवगणमुखवासवाद्याः त्रैविक्रमाचरितम् विमुदास्तुवन्ति भाषापतिः पठति महाराज शेषाद्रिशेखरविभो सुप्रभातम् ईषत्प्रफुल्लधरतीरुहनारिकेण भूगद्रुमादिषु मनोहरपालिकानाम् आवादिमण्डमनिः सह नित्यगन्धैः शेषाद्रिशेखरविभो सुप्रभातम् उन्मील्यनेत्रयुमुक्तमपञ्जरस्थाः पात्रावशिष्टकदलीफलपायसानि भुक्त्वा सलीलधकेलिशुकाः पठन्ति शेषाद्रिशेखरविभो तव सुप्रभातम् तन्त्री प्रकटितमधुरस्वनजाभिपञ्च गायत्यनन्तचरितम् तव नारदोऽपि भाषासमक्रमसकृत्करजातरम्यम्
शेषाद्रिजयकर विभो सुप्रभातम् भृङ्गावलीकमकरन्दरसानुविद्धशङ्कार्गीतनिनदैः सह देवराय निर्यात्युपान्तसरसीकमनोदरेभ्यः शेषाद्रिजयकर विभो सुप्रभातम् योषागणेन वरदध्निमध्यमाने घोडालजेडुदधिमन्थनतीव्रघोषाः रोषात्क्लिम्बिरसदेकगुहश्च कुम्भाः शेषाद्रिजयकर विभो सुप्रभातम् पद्मे समित्रसपत्रगदालिवर्गाः हर्तुम् श्रियम् कुवरजस्य निजाङ्गलक्ष्म्या भेरीनिनादमिव विप्रतितीव्रातम् शेषाद्रिजयकर विभो सुप्रभातम् श्रीमन्नभीष्टवरदाखिललोकबन्धो श्री श्रीनिवास जगदेकदजैक सिन्धो श्रीदेवतागृहभुजान्तरदिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीस्वामि पुष्करणिका प्रभनिर्मलानन्दाः श्रेयार्चिरोहरविरिञ्चि सनन्दनाद्याः द्वारे वसन्ति वरवेत्र हतोत्तमाङ्गाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीजयदलीलगरुडाचलवेङ्कटाद्रिनारायणाद्रिविषभाद्रिवृषाद्रिमुषाम् आख्यान् त्वदीयवसतेरनिसम्वदन्ति श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् सेवापरा शिवसुरेशकृशानुधर्मरक्षोऽम्बुनाथोपमानघनाधिनाथाः बद्धाङ्गलिप्रविलसन्निजशीर्षेषाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् धागीकृते विहगराज मृगाधिराज नागाधिराज गजराज हजाधिराजाः स्वस्वाधिकारमहिमाधिकमर्थयन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् सुहृद्येन्दुर्धमात्पदिकाव्यसौरिस्पर्धानुकेतुदिविषः परिषत्प्रदानाः स्वब्दासदासरमापदिदासदासाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् त्वत्पदधूलिहरितस्फुलितोत्तमाङ्गाः वर्गापवर्गनिरपेक्षनिदान्तरङ्गाः कल्पागमकनजाकुलताम् लभन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् त्वत्गोपुराग्रशिखराणि निरीक्षमाणाः स्वर्गापवर्गपदवीम् परमाम् सृजन्तः अर्चाविष्यवने मधिमाश्रजन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीभूमिना जगदजातिगुणाब्धे देवाधिदेव जगदेकशरण्यमूर्ते श्रीमन्ननन्तगरुडादिभिरर्चिताङ्घ्रे श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीपद्मनाभपुरुषोत्तमवासुदेव वैकुण्ठमाधवजनार्दनचक्रपाणे श्रीवत्सृङ्गशरणागतपारिजात श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् कन्दर्पदर्पहरसुन्दरदिव्यमूर्ते कान्दाकुजाम्बुरुहकुट्मललोलदृष्टे कल्याणनिर्मलगुणाकरदिव्यकीर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् मीनाकृते कमठकोलनृसिंहवर्णिन् स्वामिन् परस्परबोधन रामचन्द्र शराम् शरामय सुनन्दनकल्किरूप श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् भास्वानुदेति विगतानि सरोरुहाणि सम्पूरयन्ति निनदैकगुभो विहङ्गाः श्रीवैष्णवाः स्वरदमर्च्यमङ्गलास्ते धामाश्रयन्ति तव वेङ्कटसुप्रभातम् ब्रह्मादयस्वररास्तमहर्षयस्ते सन्दस्तनन्दनमुखास्तवयोगिवर्याः धामान्तिके तव हि मङ्गलवस्तुहस्ताः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् लक्ष्मीनिवासनिरवद्यगुणैकसिन्धो संसारसागरसमुत्तरणैकसेतो वेदान्तवेद्यनिजवैभवभक्तभोग्य
శ్రీవేంకటాచలపతే సుప్రభాతం. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. విశ్వరూప సందర్శనం. గర్భాలయంలో శుద్ధి చేయడం కోసం పవిత్ర ఆకాశగంగా జలాన్ని తీసుకువెడుతున్న అర్చకుడు. హోమాల సేవకై పూలు తులసీదళాలు తెస్తున్న అర్చక స్వాములు స్వామివారికి పూవారాధనం కావించి మంత్రపూర్వకంగా పుష్పమాలతో అలంకరించడం ఈ సేవలోని విశేషం. శ్రీపదాచక్రమే విష్ణు గోపాదాభ్యః పదోధర్మాని ధారయన్నే విష్ణా కర్మాణి పశ్యతో ప్రదాని పశ్యతే ఇంద్రస్య యుజ్యస్సఖా తద్విష్ణా పరమం పదకం తదా పశ్యంతి సూరజః దివీవ చక్షురాదతం తద్విప్రాసో విభంజాజ విభాగం దత్తవిందతే విష్ణార్యత్పరమం పదం. హరిః ఓం. சாதித்தருளாய் கரவகள் பின்சென்று ககனம் சேர்ந்துண்டோம் அறிவொன்றுமில்லாதவாய் குலத்து உந்தன்மை பிறவி பெருந்தனை புனியம் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடவே நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோ வந்தால் உந்தன்னை திருபேரழைத்தனவும் சீரி அருளாதே இறைவா நீதாராய் வரை ఏలోరంబావాయ్. హరిః ఓం. బంగారు వాకిలిలో కొలువు మూర్తికి పంచాంగ శ్రవణం. 1వ తేదీ శుక్రవారం 1/11 సప్తమి 54/6 మూలం నక్షత్రం 7/46 అధిగంట నామజాగం 34/26 తైతులాకరణం 1/11. కిందటి రోజున రాబడి లెక్కలు ఈ స్వామివారికి నివేదిస్తున్నారు. 30,290. స్వామివారికి నిత్యము 2 మార్లు అర్చన జరుగుతుంది. ఓం విమలాద్య సంప్రదాయ నమః. ఓం జగత్కుటుంబ నిత్యాయ నమః. ఓం రక్షకాయ నమః. ఓం కామిరప్రదాయ నమః. ఓం అవస్థాత్రేజంతే నమః. ఓం విశ్వతేజస్వరూపవతే నమః. ఓం జ్ఞప్తయ నమః. ఓం జ్ఞేయాయ నమః. ఓం జ్ఞానగమ్యాయ నమః. ఓం జ్ఞానాతీతాయ నమః. ఓం సురాధికాయ నమః. ఓం బ్రహ్మాండాంతర్బహిర్జాప్తాయ నమః. ఓం వెంకటాద్రిగదాధరాయ నమః. ఓం లక్ష్మీ వెంకటేశార్పణమస్తు. ఓం శరణం పవిత్రం విదతం పురాణం తేన భూతస్తరజగస్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాః అదిపాత్మనమరాజిందరేమ లోకస్యద్వారమస్తిమత్ పవిత్రం జ్యోతిష్మద్భాజమానం మహస్వతే అమృతస్య ధారా బహుదా రోహమానం శరణం నో లోకే సుధితాం దధాతు తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి శూరః దివేవ చక్షురాదతం తద్విప్రాసో విరంజవాజాభివాగం దత్తవిందతే విష్ణార్యత్పరమం పదం పర్యాప్య అనంతరాజాయ సర్వస్తోమోద్యాత్రవత్తమమహద్భవతి సర్వస్యాప్యై సర్వసిద్ధిస్తత్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. హరిః ఓం. అస్య శ్రీదేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమినీళా పద్మావతీ సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః నిత్యం పూర్ణారాధనం భూజాదితి భవంతో మహాంతో నిగృహ్ణంతు. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. శ్రీ స్వామివారికి నైవేద్యం శాస్త్రోక్తంగా తయారు చేసి లోపలికి తీసుకువెళ్తున్నారు. స్వామివారి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా నిర్మించబడిన వంటశాలలో అతి శుద్ధిగా ఈ ప్రసాదాలు తయారు చేస్తారు.
శ్రీవారికి నైవేద్యం అయిన తరువాత ప్రసాదాలు తీసుకుని వస్తున్న అర్చకులు స్వామివారి దర్శనం కోసం ఆనందోత్సాహాలతో భక్తి పద్ధతులతో వేచి ఉన్న భక్తులు దర్శనం చేసుకుంటున్న భక్తులు కొండల శ్రీనివాస ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ ఏడేడు జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ కోటికి పడగెత్తిన ధనవంతుడు కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు కృపకెప్పుడు సమపాత్రుడు ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ మమకారాలు ఉండరాదని మాతల నీలాలు తీసుకొందు నీది నాదని ఏది లేదని నిలువు దోపిడి వలుచుకొందు వెళ్ళునప్పుడు వెంట రాదని ముడుపులన్నీ ఊడ్చుకొందు అడుగడుగునా అడుగడుగునా వేదాంతమున్నది నీ ఆరాధనలో సాధనున్నది ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ సీతాచలము నీవేద
పాద పద్మయుగళము సంసార సాగర తరణము ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ ఏడేడు జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ విమాన వెంకటేశ్వరుని దర్శిస్తున్న భక్తులు ఈ విమాన వెంకటేశ్వరుని దర్శనం మూల విరాట్టు దర్శనం అంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. శ్రీ స్వామివారికి కైంకర్యం కావించబడిన ప్రసాదాన్ని భక్తులకు పంచుతున్నారు. ఈ ప్రసాదాలకై వేల కొలది భక్తులు వేచి ఉండి స్వీకరిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం చాలా పవిత్రమైంది. వివిధ ప్రసాదములకు నిర్ణయమైన పైకం చెల్లించి నైవేద్యం చేయించుకోవచ్చు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న లడ్డూ డొలు ప్రదక్షిణం. ఆపదముక్కుల స్వామికి కానుకలు సమర్పించే హుండీ. భక్తులు సమర్పించిన అపారమైన కానుకలను కట్టుదిట్టం చేస్తున్న దేవస్థాన ప్రతినిధులు. భక్తులు ఆపదల్లో స్వామివారికి అనేక రకాలైన మొక్కులు మొక్కుతూ ఉంటారు. అందులో తులాభారం ఒకటి. అఖండ దీపం. జగత్ కళ్యాణమూర్తి శ్రీనివాసునికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రతిరోజు 20 కళ్యాణాలకు తక్కువ కాకుండా జరుగుతూ ఉంటాయి. చక్ర గదా పద్మవనమాలా విభూషితాయ స్వర్ణ గరుడ వాహనాయ శ్రవణ నక్షత్రే శ్రావణ శుద్ధత్వాదస్యాం మకర రాశౌఢాతాయ శ్రీ శ్రీనివాస బ్రహ్మణే లక్ష్మీనారాయణ స్వరూపవరాయ భార్గవగోత్రోద్భీం మూలప్రతిరూపాం అయోనిజాం పూర్వఫల్గునీ జాతాం శ్రీదేవీనామ్నీం కాశ్యపగోత్రోద్భవీం మహాసౌందర్యలావణ్యతీం శ్రీ శ్రీనివాసవర్గమహిషీం రేవతీ నక్షత్రే జాతాం భూదేవీనామ్నీం కన్యాదానమహం కరిష్యే. మాంగళ్యం తంతునానేన లోకజీవన హేతునా కంఠే భద్రాయుర్భగే సంజీవ శరదశతం. శ్రీదేవి భూదేవి సముపేతుడైన కళ్యాణ శ్రీనివాసుని నయనానందకర దృశ్యం. నిత్య కళ్యాణమూర్తి నయనాంచల వీక్షణతో లోక కళ్యాణం చేకూరి సర్వశుభములు కలుగుతాయి, సకల అభిష్టములు సిద్ధిస్తాయి అని భక్తులు భావిస్తారు. వజ్ర కవచాలంకృతుడైన శ్రీ వెంకటేశ్వరుడు వాహన సేవను దర్శిస్తున్న భక్తులు పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మైకం యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మైకం. హరి ఓం. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మవిదా స్వామివారి సేవల్లో అత్యంత ప్రధానమైంది సహస్ర కలశాభిషేకం. కన్నుల పండుగగా అమర్చిన 1008 వెండి కలశాలలో ఆకాశ గంగా జలాన్ని నింపి బంగారు వాకిలి ముందు విజయం చేసిన భోగ శ్రీనివాసమూర్తిని మూలగాట్టుతో ఒక పట్టుసూత్రం ద్వారా అనుసంధానించి మంత్రపూర్వకంగా హోమయుక్తంగా అభిషేకం చేస్తారు. ఈ అభిషేక సమయంలో ఉత్సవరుడు సేనాధిపతి కూడా వేంచేసి ఉంటారు. వాయోరగ్ని అగ్నేరాపః అద్య పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోऽన్నం అన్నాత్ పురుషः సవ ఏద పురుషోన్నరసమయः సత్యేదమేవ శిరः అయం దక్షిణః పక్షः అయముత్తరः పక్షः అయమాత్మా ఇదం పుచ్చం ప్రతిష్ఠా తదత్యేష శ్లోకో భవతి. పునర్వసు నక్షత్రం రోజున శ్రీ స్వామివారి సన్నిధిలో వేంచేసి ఉన్న సీతారామ లక్ష్మణులకు వసంత మంటపంలో జరిగే ఆస్థానం. దీనినే వసంతోత్సవం అంటారు. అగ్నే ప్రధరాం ప్రధరామగ్నే అగ్నే ప్రధరాన్న ప్రధరామగ్నే అగ్నే ప్రధరాన్న ప్రధరాన్న ప్రధరాం ప్రధరాన్నాయురాజున్న ప్రధరాం ప్రధరాన్నాయు ప్రధరామితి ప్రధరాం నాయురాజున్నో నాయు ఆయురిత్యాయు తో వైతాం బ్రహ్మణో వేద హృదేన హృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః. వైకుంఠ ద్వారం. దీన్ని పుష్యశుద్ధ ఏకాదశి నాడు మాత్రమే తెరుస్తారు. ఆనాడు ఈ ప్రదక్షిణ చేసిన వారు సాక్షాత్తు శ్రీ వైకుంఠ ప్రదక్షిణ పుణ్యఫలాన్ని పొందుతారు. ఊరేగింపుకు సిద్ధంగా ఉన్న స్వామివారు ఏడుకొండలవాడు, ఆపద్బాంధవుడు, ఆత్మజన రక్షకుడు అనడానికి అడుగడుగునా ఎన్నో నిదర్శనాలు కనపడుతూనే ఉంటాయి. మనస వాచ గోవిందా అని ఒక్కసారి పిలిస్తే చాలు పలికే దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావడా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో పులుకుతావట
పిలుపులో పిలిచితే పలుకుతావట అభయహస్తముదట అభయమూర్తి వేయట అభయదానమిచ్చి మాకు భవతరణ పదము చూపు ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట వడ్డీ కాసు వాడవట వడ్డీ వడ్డీ గుంజుతువడా అసలు లేని వారమయ్య పెతలు కాపి భావమయ్యా ఒక పిలుపులో పిలిచితే పలుకుతాట నా పలుకులో పలుకుతాట ఓ ఆపద మృప్రసామే నీ సన్నిధి నా పెన్నిది నీ సన్నిధి నా పెన్నిది శుక్రవారాభిషేకానికై పచ్చకర్పూరము కుంకుమరులు చందనము కస్తూరి పునుగు తైలము మొదలగు పరిమళ ద్రవ్యాల్ని సిద్ధం చేస్తున్నారు. స్వామివారికి అభిషేకం చేసే క్షీరంతో ప్రదక్షిణం చేస్తున్న భక్తులు. ఇమాం లోకాన్ కామాన్ని కామరూప్యనుసంచరన్ ఏతత్ సామగాయం నాస్తే హా బృహా బృహా అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదో ఓహమన్నాదో ఓహమన్నాదః అహగ్గిష్లోగహృదహగ్గిష్లోగహృదహగ్గిష్లోగహృద్ అహమస్మి ప్రథమజారదాస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభాయి యో మహదదాతి సయిదేవ మాః అహమన్నమన్నమదం తమామి అహం విశ్వం భువనమభ్యభవాన్ సువర్ణజ్యోతిః య ఏవం వేద ఇత్యుపనిషదే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీం. స్వామిని ముందు క్షీరంతో అభిషేకిస్తారు, తరువాత చందనం సమర్పిస్తారు, పై తీర్థంతో అభిషేకిస్తారు. అశ్వభూత్వాం వదభద్రాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వజే శ్రీర్మా దేవీర్జుషదాం కాం సోస్మితాం హిరణ్యప్రాకారమార్తాం జ్వలంతీం ప్రకృతాం తప్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం స్వామినోపక్వజే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనస్య తాం తాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య పరాజితపదానుగంగాంతరాశ్చ వాక్యా లక్ష్మీః ఉపైదుమాన్ దేవతః కీర్తిశ్చ మణినాథా మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ధనుర్ధరాజై విద్మహే ధన్వవిద్యై చ ధీమహి తన్నో ధనా ప్రచోదయాత్.
లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప కామాది దోష పరిహారిత బోధదాయిన్ దైత్యారి మదన జనాదన వాసుదేవ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. కలియుగ దైవము వెంకటరమణుని
सर्वलोकैकनाथम् मेघश्यामम् पीतकौशेयवासम् श्रीवत्साङ्गम् कौस्तुभोद्भासिताङ्गम् पुण्योदेवम् पुण्डरीकायकाक्षम् विष्णुम् वन्दे सर्वलोकैकनाथम् శ్రీజాత రూప నవరత్నల సత్కిరీట కస్తూరికా తిలక శోభిలలాట దేశ రాకేందు బింబ వదనాంబుజవారి జాక్ష శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం వైఖానస ఆగమ శాస్త్రానుసారం 25 సంవత్సరాలకు ఒకసారి స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణోత్సవం జరుపుతారు. ఈ కలశాన్ని విమాన ప్రదక్షిణం గావించి యాగశాలలోనికి తీసుకువెళ్తున్నారు. ఋత్విక్కులచే వేదోక్తంగా హోమం జరపబడుతోంది. ఈ హోమం అహర్నిశం 5 రోజుల పాటు జరుపుతారు. స్వామివారి దివ్యశక్తి యాగార్థమై ఇక్కడ వేంచేసి ఉండడం చేత ఉత్సవమూర్తులు కూడా ఇక్కడే ఉంటాయి. प्रबुद्धमानाय स्वाहा प्रबुद्धाय स्वाहा श्रुताय स्वाहा वीक्षिष्यते स्वाहा కళాకర్షణం కావించిన స్వామివారి దివ్యశక్తి యాగశాలలో వేంచేసి ఉండడం చేత స్వామివారికి పవళింపు సేవ ఇక్కడే జరుగుతోంది. అష్టబంధనం నిమిత్తం ఇంగిలికము, పసుపు, కరక్కాయ మొదలగు 8 వస్తువులతో ఆగమశాస్త్రానుసారం ఔషధిని సిద్ధిస్తున్నారు. ఇంద్రజివ
వేదఘోషతో మహాశాంతి హోమం జరుపుతున్న ఋత్విక్కులు, చతుర్వేద పారాయణం కావిస్తున్న వేద పండితులు, మహాసంప్రోక్షణార్థం పూర్ణాహుతి కుంభాన్ని విమాన ప్రదక్షిణం చేయించి గర్భగుడిలోకి తీసుకుని వెడుతున్నారు. మహాసంప్రోక్షణం. కుంభంలోనికి ఆకర్షించబడిన స్వామివారి శక్తిని మహాసంప్రోక్షణతో మూల విరాట్టులోనికి పునఃప్రవేశింపచేస్తున్నారు. బ్రహ్మోత్సవ సందర్భంగా విద్యుద్దీప సమాలంకృతమైన తిరుమల ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసమున నవరాత్రి దినములు 9 రోజులు జరుగుతుంది. తొలుత ఈ ఉత్సవాన్ని బ్రహ్మ జరిపించడం చేత బ్రహ్మోత్సవం అని పిలువబడుతోంది. ఈ 9 రోజులు స్వామివారిని శేషవాహనము, హంసవాహనము, సింహవాహనము, సర్వభూపాల వాహనము, గరుడ వాహనము మొదలైన వివిధ వాహనాల మీద నిత్యం తిరుమల వీధిలో ఊరేగిస్తారు. స్వష్టదం విశ్వం విశ్వం భువనం భువనం గజాననః కర్తారం కర్తారమిహ యక్షిహతః తరితి హోతః ప్రజాపతేస్తపసా పతేరితి ప్రజాపతేః తపసా వృధానః